ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించినటువంటి రాత్రి అంతను కూడా కాపాడారు, రక్షించారు. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేశారు. అయా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయ కాలం ముందు మేము సజీవులంగా ఉన్నాము అంటే, అయా మరొక రోజును కనులారా చూడగలుగుతున్నాము అంటే, ఈ సూర్యోదయమును చూడగలుగుతున్నాము అంటే కేవలము కూడా నీ కృప మాత్రమే తండ్రి. మా బలం, మా శక్తి, మా జ్ఞానం, మా వివేచన, మా సంపదలు, మాకున్న ఆస్తి పాస్తులు ఏవిను కూడా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచలేవు నాయనా. కేవలం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో నాయన మీ లేఖనములు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మా యొక్క నమ్మకం కేవలం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, మా జీవితంలో మంచి జరుగుతూ ఉన్నన్ని రోజులు కాదు, కానీ అయ్యా చివరి వరకు కూడా మేము మీ పైన అదే నమ్మకముతో, అదే విశ్వాసముతో కొనసాగాలి అని, అలా కొనసాగినట్లయితే మీరు మాకు జీవ కిరీటము ఇస్తారు అని తండ్రి వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు మరే వారి యొక్క జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి, ఈ రోజున వారు ఎదుర్కొనబోతున్న సమస్యలను బట్టి ఆయన బిడ్డలు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారేమో, వారికి నమ్మకాన్ని దయచేయండి. తద్వారా వారు దీవించబడుటకు, ఆశీర్వదింపబడుటకు కృప చూపించండి నాయన. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన ఎంతో మంది బిడ్డలు లేవగానే ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ మీకు అప్పగిస్తూ ఉన్నాము. సహాయము దయచేయండి, బిడ్డలను దీవించండి, కాపాడండి నాయన. ఈ రోజంతటిలో బిడ్డలకు తోడై ఉండి మీరే నడిపించమని, కృప చూపించమని అడుగుతున్నాం. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారు, అటెండ్ అవుతూ ఉన్నారు నాయన. జ్ఞానంతో నింపండి అయ్యా, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. ఎటువంటి టెన్షన్ లేకుండా జవాబు చేయడానికి సహాయము దయచేయండి. రిజల్ట్స్లో కూడా నాయన కృప చూపించి వారు అనుకున్న ఆ ర్యాంకు సాధించే సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు గృహములలో ఒంటరిగా ఉంటూ ఉన్నారో, యవన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు నాయన, వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఎటువంటి సమస్యలు రాకుండా ఈ రోజు అంతను కాపాడండి. ముఖ్యంగా నాయన చిన్న బిడ్డలకు, వృద్ధులకు తండ్రి ఆ యొక్క ఎండ వేడిమి తగలకుండా మీ చల్లనైన రెక్కల చాటున భద్రపరచుకోనండి ప్రభువా. అదే విధముగా ఈ రోజున ప్రయాణాలను మీకు అప్పగిస్తూ ఉన్నాం. మేము వెళుతున్న మార్గాలను, మేము వస్తున్న మార్గాలను మీకు అప్పగిస్తున్నాం. ఏ అపాయము లేకుండా, ఏ ప్రమాదం బిడ్డలకు సంభవించకుండా, ఎటువంటి సమస్యలు మార్గంలో ఎదురు అవ్వకుండా, సురక్షితంగా వెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా మరలా వారి వారి ప్రాంతాలకు చేరుకునే కృప చూపించండి తండ్రి. నాయనా, ఈ రోజున ఎవరికి ఎటువంటి ఆకలి బాధలు లేకుండా సమృద్ధి అయిన భోజనమును దయచేయండి. ఎవరికి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యముతో వారిని నింపండి. ఎవరు కూడా అప్పులలో, ఆర్థిక కష్టాలలో తండ్రి పడిపోకుండా ఆర్థికంగా తండ్రి వారందరినీ స్థిరపరచండి తండ్రి. నాయనా ఉన్నయా, పనులన్నిటినీ ఆశీర్వదించండి. చేస్తున్న వివిధ పనులన్నిటిలోనూ నాయనా బిడ్డలకు 100 ప్రతిఫలము దయచేయండి. ఆగిపోయాయి అనుకున్న పనులను అయ్యా మీ కృప చొప్పున ఈ రోజే నూతన పరచండి. క్రొత్త కార్యములు ఈ రోజే మీ సహాయము చేత ప్రారంభిస్తున్నారు. వాటన్నిటిలోనూ మీ దీవెనలను కుమ్మరించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు, మా ప్రవర్తన, మా క్రియలు అన్ని కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి సహాయము దయచేయండి. అపవాది చిక్కుల్లో మేము పడిపోకుండా, లోక మాయల్లో మేము పడిపోకుండా, ఆకర్షింపబడకుండా అయా మీ యొక్క వాక్య జ్ఞానం మాకు దయచేయండి.
ఏ బిడ్డ కూడా నాయనా ఎవరితో గొడవ పడకుండా, మనస్పర్ధలు లేకుండా, విభేదాలు లేకుండా ప్రశాంతముగా, సమాధానముగా, సఖ్యతగా, తగ్గించుకునే హృదయంతో, ప్రేమించే హృదయంతో ఈ రోజంతను జీవించుటకు కృప చూపించండి అయా. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే సహాయమును దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరినీ కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అయా. మేమును ఒక్కరికైనను నోరు తెరిచి సువార్త ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.